జై శ్రీరామ్. మనకు రామాయణం అంటే స్ట్రైట్గా ఫారెస్ట్, ఎగ్జైల్, సీత అబ్డక్షనే గుర్తొస్తుంది కదా. బట్ యాక్చువల్లీ రామాయణం స్టార్ట్ అయ్యేది దేవతల ఫియర్తో. అవును, దేవుళ్ళు సైతం భయపడ్డారు. ఈ స్టోరీలో హీరో మన రాముడైతే రావణ్ని విలన్లా క్రియేట్ చేసింది ఆయన సొంత ఈగో. ఈ స్టోరీ తెలుసుకోవాలి అంటే లెట్స్ గో వే బ్యాక్ ఇన్ టైం. దేవలోకంలో దేవతలు ఫుల్ టెన్షన్లో ఉన్నారు. లైక్ అట్మాస్ఫియర్ అంతా చాలా హెవీగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఒకటే పేరు, రావణ్ రావణ్ రావణ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే రావణాసురుడు లోకకంటకుడిగా అయ్యాడు. అంటే అందరికీ ఒక పెద్ద ప్రాబ్లం లాగా. దేవతలు, ఋషులు, హ్యూమన్స్ అందరినీ టార్చర్ చేస్తున్నాడు. సో దేవతలు స్ట్రైట్గా వైకుంఠంకి వెళ్ళారు. లార్డ్ విష్ణుని మమ్మల్ని కాపాడండి అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. లార్డ్ విష్ణుకి అంతా ముందే తెలిసినా వీళ్ళు చెప్పిందంతా సైలెంట్గా విని ఏమీ తెలియని వాడిలాగే, సరే నేను మానవ అవతారంలో జన్మిస్తాను, బట్ రావణ్ని ఎలా చంపాలి, వాట్స్ ది సొల్యూషన్ అని అడగడంతో దేవతలు రావణ్ సీక్రెట్ చెప్తారు. రావణ్ బ్రహ్మదేవుడి కోసం ఒకసారి ఇంటెన్స్ తపస్య చేస్తాడు. బ్రహ్మదేవుడు అందుకు ఇంప్రెస్ అయ్యి అతను అడిగిన వరం ఇచ్చేస్తాడు. ఆ వరం సమ్మరీ ఏంటి అంటే మనుషులు తప్పించి ఇంకెవరు రావణ్ని చంపలేరు. రావణుడు కూడా మనుషులు వీక్ కదా, నా ముందు నిలబడే ధైర్యం కూడా చేయరు, కాబట్టి ఇట్స్ ఓకే అని అనుకుంటాడు. ఇదే బిగ్ మిస్టేక్. సో దేవతలు మీరు మాత్రమే మనిషి అవతారం తీసుకొని రావణ్ని చంపగలరు అని చెప్తారు. అలా లార్డ్ విష్ణు హ్యూమన్ అవతారంలో పుట్టాలి అని డిసైడ్ అవుతాడు. మానవ అవతారం, ఇక్ష్వాకు డైనాసిటీ, అయోధ్య, ఎవ్రీథింగ్ సెట్. అయోధ్యకి మహారాజు దశరథుడు. పవర్, కింగ్డమ్ అన్నీ ఉన్న కొడుకులు లేరు. సో అతను పుత్రకామేష్టి యాగం చేస్తాడు. యజ్ఞం ఫైర్లో నుండి సడన్గా ఒక డివైన్ బీయింగ్ అపేర్ అవుతుంది. గ్లోయింగ్, మెజెస్టిక్, ఫియరీ. అతని చేతిలో ఒక గోల్డెన్ బౌల్ ఫిల్డ్ విత్ పాయసం. అతను ఇది డివైన్ పాయసం, దీన్ని నీ భార్యలకివ్వు, వాళ్ళకి కొడుకులు పుడతారు అని చెప్తాడు. ఆ హ్యాపీనెస్లో దశరథుడు ఎమోషనల్ అవుతాడు. ఎంతో భక్తిగా ఆ పాయసంని తీసుకెళ్ళి తన వైఫ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. పాయసంలో హాఫ్ కౌసల్యకిస్తాడు. మిగిలిన హాఫ్లో హాఫ్ అంటే 1/4 సుమిత్రకిస్తాడు. ఇంకా మిగిలిన 1/4లో మళ్ళీ హాఫ్ అంటే 1/8 పార్ట్ కైకేయికిస్తాడు. మళ్ళీ మిగిలిన ఆ 1/8 పార్ట్ని సుమిత్రకే ఇచ్చేస్తాడు. దశరథుడు పాయసాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళెవ్వరూ జెలసీ ఫీల్ అవ్వలేదు, కంప్లైంట్ చేయలేదు. హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. కొంత సమయం తర్వాత ముగ్గురు క్వీన్స్ ప్రెగ్నెంట్ అవుతారు. దాంతో దశరథ మహారాజు వాజ్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. మీన్ వైల్ బ్రహ్మ దేవతలందరినీ పిలిపించి విష్ణుదేవుడు మానవ అవతారం తీసుకోబోతున్నాడు, అతనికి మీ సపోర్ట్ అవసరం వస్తుంది అని చెప్పడంతో దేవతలు వాళ్ళ ఓన్ పవర్స్ని వాడి వానరులను క్రియేట్ చేస్తారు. ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుడిని, వాయు హనుమంతుడిని, అగ్ని నీలుడిని, వరుణుడు సుషేనుడిని, కుబేరుడు గంధమదనాన్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళు నార్మల్ మంకీస్ కాదు. వీళ్ళందరూ సూపర్ పవర్డ్ వారియర్స్. మౌంటైన్స్, ట్రీస్, రాక్స్ వాళ్ళ నెయిల్స్, ఇవే వాళ్ళ వెపన్స్. వాళ్ళు ఒకే పర్పస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, శ్రీరాముడికి హెల్ప్ చేయడం. ఇప్పుడు 1 year తర్వాత అన్నమాట. చైత్రమాసం, వసంత ఋతువు, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, పర్ఫెక్ట్ కాస్మిక్ అలైన్మెంట్. ఆ రోజే మన శ్రీరాముడు పుడతాడు. విష్ణుమూర్తి మెయిన్ ఇన్కార్నేషన్. రాణి కౌసల్యకు రాముడు, రాణి కైకేయికి భరతుడు, రాణి సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుడతారు. దాంతో అయోధ్య మొత్తం సెలబ్రేషన్లో మునిగిపోతుంటుంది. వశిష్ఠ మహర్షి ఈ 4 పిల్లలకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అని పేరు పెడతారు. రాముడు ఆకాశంలో చుక్కల మధ్య ఉండే చందమామలా ఉండేవాడు. బ్రేవ్, స్కిల్డ్, డిసిప్లైన్డ్, ఆర్చరీ అంటే ప్రేమ, నాన్నకు సేవ చేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. లక్ష్మణుడు వాళ్ళన్న రాముడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. వాళ్ళిద్దరూ 2 bodies 1 soulలా ఉండేవాళ్ళు. పక్క పక్కనే పడుకునేవారు, కలిసి తినేవారు, కలిసి హంటింగ్ చేసేవాళ్ళు. సేమ్ భరత శత్రుఘ్నులు కూడా.
దాంతో దశరథ మహారాజు నేను ఈ ముల్లోకాల్లోనే లక్కీయెస్ట్ ఫాదర్ అని ఫీల్ అవుతుంటాడు. ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్. వన్ డే విశ్వామిత్ర మహర్షి వస్తాడు. దశరథుడే పర్సనల్గా అతన్ని ఎంతో గ్రాండ్గా వెల్కమ్ చేస్తాడు. ఫార్మల్ క్వశ్చన్స్ అన్నీ అడిగాక, మీరిలా ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, అది ఏమైనా నేను మీకోసం చేస్తాను అని దశరథ మహారాజు అంటాడు. అందుకు విశ్వామిత్రుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడే ఒక షాక్. నాకు రాముడు కావాలి అని అడుగుతాడు. అంతే, దాంతో అంతా సైలెంట్ అయిపోతుంది. ఇంకా విశ్వామిత్ర మహర్షి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను యజ్ఞాలు చేసేటప్పుడు అందులోకి రక్తం మాంసం పడేస్తూ మారీచుడు సుబాహుడు నా యజ్ఞాలను డిస్ట్రాయ్ చేస్తున్నారు. వాళ్ళని నేను శపించొచ్చు, కానీ యజ్ఞం జరిగే టైంలో కోప్పడకూడదు. అందుకే నాకు రాముడు కావాలి. ఓన్లీ రాముడు మాత్రమే వాళ్ళని చంపగలడు, వేరే ఎవ్వరి వల్ల కాదు అని చెప్పిన వెంటనే అది విన్న దశరథుడు ఎమోషనల్గా కొలాప్స్ అవుతాడు. నా రాముడు ఇంకా చిన్నపిల్లవాడు, అప్పుడే వెళ్ళి రాక్షసులతో ఫైట్ చేయాలా అని చాలా బాధపడతాడు. కానీ విశ్వామిత్రుడు చాలా నమ్మకంగా, రాముడు సాధారణమైన వాడు కాదు, అతని నువ్వు కేవలం కొడుకులా మాత్రమే చూస్తున్నావు, నేను అతన్ని ఈ లోక రక్షకుడిలా చూస్తున్నాను అని చెప్తాడు. దాంతో దశరథ మహారాజు ట్రాప్ అయినట్లు అవుతుంది. ఒక పక్క కొడుకు మీద ఎంతో ప్రేమ, ఇంకో పక్క విశ్వామిత్ర మహర్షి కోసం ఏమైనా చేస్తాను అంటూ ఇచ్చిన మాట. అటాచ్మెంట్ వర్సెస్ ప్రామిస్, ఫాదర్ వర్సెస్ కింగ్, లవ్ వర్సెస్ ధర్మం. ఇక్కడే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దశరథ మహారాజు రాముణ్ణి పంపిస్తాడా? రాముడు తన ప్యాలెస్ లైఫ్ని వదిలిపెట్టి విశ్వామిత్రుడితో పాటు వెళ్తాడా? ఇక్కడే డెస్టినీ ఒక ట్విస్ట్ని తీసుకొస్తుందా? ఈ అన్ని క్వశ్చన్స్కి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. So please like, share, subscribe to our channel for this amazing journey together in knowing Ramayanam, the Adi Kavyam. Jai Sitaram.